మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో వెలుగు చూసిన ట్రైనీ ఐపీఎస్ అధికారుల వివాదము రోజుకొక మలుపు తిరుగుతుంది. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఫిర్యాదుతో ప్రారంభమైనటువంటి కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యా యత్నం అనేటువంటి వార్త నిన్న దావానలంగా వ్యాపించింది. ఆ తర్వాత ఆయన బలవన్మరణానికి ముందు రాసిన లెటర్ బయటపడడం ఇప్పుడు ఈ కేసులో కొత్త ప్రశ్నలకు కూడా దారితీస్తుంది. ఇప్పుడు ఇంకా ఈ కేసులో మరొక కొత్త విషయం కూడా వెలుగులోకి వస్తుంది. ఆ లేఖలో తనపైన వచ్చినటువంటి ఆరోపణలను పూర్తిగా ఖండించడమే కాకుండా మహిళా ట్రైనీ ఐపీఎస్ పైన తీవ్ర ఆరోపణలు చేయడము, తన వద్ద అన్ని డిజిటల్ ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పడము ఈ కేసును మరో మలుపు తిప్పింది. అయితే ఈ లేఖలోని విషయాలను పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించలేదు. ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. వెలుగులోకి వచ్చినట్టు ప్రచారం జరుగుతున్న ఆ లెటర్ కూడా ఇప్పుడు బయటికి రావాల్సి ఉంది. ఆ లెటర్ ప్రకారం చూస్తే మహిళా ట్రైనీ ఐపీఎస్తో తనకు సుమారు ఏడాది కాలంగా సన్నిహిత సంబంధం ఉందంటూ కూడా ఉదయ్ కృష్ణారెడ్డి ఆ లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. 2025 జూన్ నుంచి తమ మధ్య వ్యక్తిగత సంబంధం కొనసాగిందని, ఆమె వివాహం అయిన తర్వాత కూడా ఆ సంబంధం కొనసాగిందంటూ కూడా ఆ లేఖలో రాసి ఉన్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమె స్వయంగా పలుమార్లు తన గదికి కూడా వచ్చేదంటూ, వాట్సాప్ ద్వారా తలుపులు తీయాలంటూ మెసేజ్లు కూడా పంపేదంటూ కూడా ఆ లేఖలో రాసినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 9వ తేదీన కూడా ఆమె తన గదికి వచ్చి తన అనుమతి లేకుండానే లోపలికి వచ్చిందంటూ, అనంతరం జరిగిన పరిణామాలను వీడియో రికార్డ్ చేసి ఆమె భర్తకు పంపినట్లుగా కూడా లెటర్లో పేర్కొన్నట్టు తెలుస్తుంది. తన ఐఫోన్లో మొదటి రోజు నుంచి జరిగిన వాట్సాప్ చాట్లు, వీడియోలు, కాల్ రికార్డులు, ఇతర డిజిటల్ ఆధారాలన్నీ కూడా ఉన్నాయని ఉదయ్ కృష్ణారెడ్డి లేఖలో అక్కడ ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ఆ ఆధారాలను పరిశీలిస్తే అసలు నిజాలు బయటపడతాయని ఆయన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినట్టుగా ఆ లెటర్లో చూస్తే అర్థమైపోతుంది. అయితే తన ఆత్మహత్యాయత్నానికి 4 వ్యక్తులే కారణం అంటూ కూడా ఆ లెటర్లో రాసి ఉంది. మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆమె భర్తతో పాటు మరొక 2 పేర్లు ప్రస్తావించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు పోలీసులు ఆ ఐఫోన్ను స్వాధీనం చేసుకున్నారా, అందులో నిజంగానే అలాంటి ఆధారాలు ఉన్నాయా, ఉంటే అవి ఫోరెన్సిక్ పరీక్షల్లో ఏమి చెబుతున్నాయి అనేటువంటి అంశాలు దర్యాప్తులో కీలకంగా మారాయి. మరొక వైపు ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం పైన కూడా ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. అదేంటంటే, మొదట విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనగా ప్రచారం జరిగినప్పటికీ కూడా ఆయనకు చికిత్స అందించిన వైద్యులు ఇప్పుడు ప్రాథమికంగా ఇస్తున్న సమాచారం ప్రకారం శరీరంలో విష పదార్థాల ఆనవాళ్లు గుర్తించలేదంటూ తెలుస్తుంది. అయితే రక్తంలో ఆల్కహాల్ మోతాదు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. దీంతో ఇది నిజంగా బలవన్మరణానికి పాల్పడ్డటువంటి ప్రయత్నమా, లేక మద్యం మత్తులో అధికంగా అవ్వడం కారణంగా జరిగినటువంటి అనారోగ్య సమస్య అనేది కూడా ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇక మరొక వైపు మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదు పైన నమోదు చేసిన కేసు కూడా కొనసాగుతుంది. ఆమె చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలు, అలాగే ఉదయ్ కృష్ణారెడ్డి చెబుతున్న డిజిటల్ ఆధారాలు రెండింటినీ అధికారులు సమాంతరంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో 2 భిన్నమైనటువంటి కథనాలు ఉన్నాయి. ఒకవైపు మహిళా ట్రైనీ ఐపీఎస్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు, మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి బలవన్మరణానికి ముందు రాసిన లెటర్లో పేర్కొన్న ప్రతి ఆరోపణలు. సో ఈ 2 వాదనల్లో ఏది నిజం? ఆయన పేర్కొన్న వీడియోలు, చాట్లు నిజంగానే ఉన్నాయా? ఉంటే అవి ఏం చెబుతున్నాయి? వైరల్ అవుతున్న ఆ లేఖలో ఉన్నాయి అని అన్నీ కూడా నిజాలేనా అనేటువంటి ప్రశ్నలకు సమాధానము దర్యాప్తు పూర్తయిన తర్వాతే బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా పోలీసులు డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణ, అధికారిక వాంగ్మూలాలు, ఇతర సాక్ష్యాల ఆధారంగా విచారణ అయితే కొనసాగిస్తున్నారు.